నమస్తే, వెల్కమ్ టు మన పెనమలూరు న్యూస్ వార్తలోని ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన. తొలుత కలెక్టరేట్ లో ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారులతో భేటీ. పోరంకి నెడమానూరు రోడ్డు నుంచి చెపలకుండి వరకు నిర్మించే డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన శాసనసభ్యులు బోడ ప్రసాద్. జీఎస్టీ ఎలక్ట్రానిక్ ఉత్సవ్ మేళాను ప్రారంభించిన శాసనసభ్యులు బోడ ప్రసాద్. మత్స్యకారుల ఆందోళన నేపథ్యంలో సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తొలుత కాకినాడ కలెక్టరేట్లో ఉప్పాడ తీర ప్రాంత గ్రామాల మత్స్యకార సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్ ను ఖచ్చితంగా నిర్మిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇందుకు కేంద్రం సానుకూలంగా ఉండన్న పవన్ నిధుల విషయమై చర్చిస్తున్నట్లు తెలిపారు. సముద్రంలో మత్స్య సంపదకు విఘాతం కలిగిస్తున్న పరిశ్రమల వ్యర్థాలు కాలుష్య నివారణకు ఓ ప్రణాళికతో వస్తానన్న ఆయన అందుకు తనకు ఒక 100 రోజుల సమయం ఇవ్వాలని కోరారు. అదే సమయంలో పారిశ్రామికవేత్తలపైకి ఎడదోసే రాజకీయ నేతల వలలో పడొద్దని మత్స్యకారులకు పవన్ కళ్యాణ్ సూచించారు. దాదాపు 10 రోజుల క్రితం మత్స్యకార సోదరులందరూ ఇక్కడ 4 రోజులు ధర్నాలు చేశారు. అలాగే పరిశ్రమల కాలుష్యం వల్ల మత్స్యజాతి అంతరించిపోతూ ఉంది అని మీరందరూ చేసింది నాకు చాలా బాధ కలిగించింది. ఎందుకంటే మన జీవనోపాధి మీకు ఇబ్బంది కలుగుతూ ఉంది, ఎలా చేయాలి ఏంటి అనేది వీటి మీద మాట్లాడుతూ వచ్చాం. మీ పిఠాపురం ఎమ్మెల్యేగా ఏం చేయాలి ఇవన్నీ ఒకసారి మీకు ముందు పెడతాను. గతంలో నేను చెప్పినట్టుగానే చాలా సందర్భాల్లో ఇక్కడంతా మాట్లాడాం, మీ ఓట్ల గురించి అడిగాం, మీరు మద్దతు ఇచ్చారు, కూటమి ప్రభుత్వం గెలిచింది. సో వీటన్నిటికీ ముందుగా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నాను. దాదాపు 7,193 మత్స్యకార కుటుంబాలు దీనిని చేపలని పట్టడం అనేది ఆధారం చేసుకొని ఉన్నారు. సముద్ర స్వభావాన్ని అంచనా వేసి వేట చేయటం మన మత్స్యకార సోదరుల తాలూకు అపూర్వమైన నైపుణ్యం. అలాంటి మీకు అండగా ఉండటం మా అందరి బాధ్యత. కూటమి ప్రభుత్వం మత్స్యకారుల భరోసా కింద వేట నిషేధ సమయంలో 20,000 భృతిని అందించింది. మీ ప్రతి కష్టంలో నేను ఉన్నాను అని చెప్పడానికే ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. అలాగే మీరు సముద్ర గర్భం నుంచి తీసుకొచ్చే మత్స్య సంపద వేలాది కుటుంబాలకి ఆహార భద్రత, జీవనాధారం అందిస్తుంది. ఈరోజు కాకినాడ జిల్లా కలెక్టరేట్ సమావేశంలో నిర్వహించిన సమావేశంలో మన సమస్యలన్నీ నాకు దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఇక్కడ నక్కపల్లి SEZలో కానీ, అటు మనకి తుని మండలంలో, మనకి తుని నియోజకవర్గంలో అక్కడ దివీస్ ఫ్యాక్టరీ కానీ, అరవిందో కానీ, మిగతా చిన్న చిన్న పరిశ్రమల నుంచి కాలుష్యాలు వచ్చేస్తున్నాయి, మత్స్య సంపద అంతరించిపోతూ ఉంది, మాకు వేట దొరకట్లేదు అంటే ఇదొకటి ముఖ్యమైన సమస్య నాకు ప్రస్తావించాను. 2, ఎక్స్గ్రేషియా సముద్రం వేటకెళ్ళినప్పుడు ప్రాణాలు కోల్పోయిన కాకినాడ జిల్లాకి చెందిన 18 మంది మత్స్యకార సోదర కుటుంబాలకి మా ఎక్స్గ్రేషియా అందలేదని చెప్పారు. వెంటనే ఈ రోజునే నేను స్వయంగా 5 మందికి ఇప్పించాను. మిగతా 13 మందికి, దాదాపు 18 మందికి 5 లక్షల రూపాయల చొప్పున 90 లక్షలు వారికి వెంటనే మంజూరు చేయడం జరిగింది. ఒకటి పొల్యూషను, మన చేపలు మత్స్య సంపద కొంచెం దెబ్బతింటా ఉందని అదొక దృష్టికి పట్టుకొచ్చారు. 2, మన అమీనాబాద్ హార్బర్లో ఈ డిజైన్ లోపం కారణంగా మనకి రాళ్లను తాకి మనకి పడవలు దెబ్బతింటా ఉన్నాయి, వాటికి వలలకి చిక్కుకుపోయి ఇబ్బంది అయిపోతూ ఉంది. అదొక 2వ సమస్య చెప్పారు. అలాగే 3వది ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాల్ గురించి మాకు ఇంత జరుగుతూ ఉంది, దీనికి మీరు ఏం చేయబోతున్నారు అనేది. ఇంకొకటి, ఇక్కడ మనకి మత్స్య సంపద దొరకనప్పుడు మేము అంతర్వేదికి కానీ, మచిలీపట్నం కానీ, మిగతాటి నిజాంపట్నం వైపు వెళ్తూ ఉంటే మాకున్న సమస్యలు, అక్కడ స్థానికంగా ఉండే మత్స్యకారుల సంఘాలతో మాకు గొడవలు వస్తున్నాయి, దీని మీద ఏం చేస్తారనేది ముఖ్యంగా ఈ 3 సమస్యల మీద ప్రస్తావించడం జరిగింది. అలాగే పొల్యూషన్కి సంబంధించి కొంచెం డీటెయిల్గా మాట్లాడతాను మీతో. అసలు వాతావరణ కాలుష్యం అనేది ఇది చాలా ఇబ్బందికరమైనది అయిపోయింది. ముఖ్యంగా పరిశ్రమల వల్ల నుంచి వచ్చే విడుదలయ్యే రసాయనాలు కానీ, వాయు కాలుష్యం కానీ, శబ్ద కాలుష్యం కానీ, లేదంటే మనకి నీటి కాలుష్యం కానీ, దానికి సంబంధమైన ప్రతి కాలుష్యం కూడా చాలా ఇబ్బంది పెడతా ఉంది. సో నేనేం మాట్లాడానంటే, మత్స్యకార సంఘాల దగ్గర నుంచి, నాయకుల దగ్గర నుంచి నాకు ఒకటే తెలియజేశారు, మేము పరిశ్రమలకి వ్యతిరేకం కాదు,
పరిశ్రమలు రావాలి, కానీ అది మా జీవనోపాధిని దెబ్బతీయకూడదు. ఇది నాకు ప్రత్యేకంగా తెలియజేశారు. నాకు ఒక సంతోషకరమైనది ఏమనిపించిందంటే, మన మత్స్యకార సోదరులు ఎవరు కూడా పరిశ్రమలు మేము వ్యతిరేకించట్లేదు, కానీ పరిశ్రమల ద్వారా వచ్చే కాలుష్యం మటుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. దాని మీద మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోండి. సో నేను మీకు తెలియజేసుకుంటుంది ఏంటంటే, ఇది పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి గెలవడం వల్ల వచ్చిన సమస్య, లేదంటే ఉన్న సమస్య అంటే ఇది ఎప్పటి నుంచో ఉన్న సమస్య అని చెప్పారు. నాకు ఆ భరోసా నాకు ఇచ్చారు. ఆడిట్ చేద్దాం, అసలు ఎంత కాలుష్యం ఉందనేది చెప్తే అందరూ అడిగారు. జగన్మోహన్ గారు మొత్తం సంఘాల నాయకులందరితో మాట్లాడి, అక్కడ ఉన్న యువతతో కూడా మాట్లాడి, ఈరోజు దాదాపు 100 మంది పైగా వచ్చారు. వాళ్ళందరితో మాట్లాడి మీ ప్రతినిధులుగా మేము అడిగింది ఏంటంటే, షణ్మోహన్ గారు, కలెక్టర్ గారు, కనీసం మాకు 100 days టైం ఉంటే దీని మీద యాక్షన్ ప్లాన్ చేద్దామని ఒకసారి, అంటే ఎలా చేద్దాం దీనికి సంబంధించి. ఎందుకంటే మీరు బోట్లు దెబ్బతినకూడదు, మీరు మీకు మీ వేటకి ఇబ్బంది పడకూడదని దీనికి ఏం చేయాలంటే ఒక ప్రాపర్ యాక్షన్ ప్లాను, ఒక 100 రోజుల సమయం అని అడిగాం. సో మిమ్మల్ని కూడా నేను ప్రతిపాదిస్తుంది, మిమ్మల్ని అభ్యర్థిస్తుంది, మీ అందరినీ వేడుకుంటుంది. మాకు కనీసం ఒక 100 రోజుల సమయం కనుక మీరు ఇస్తే దీనికి ఒక రోడ్ మ్యాప్, ఒక ప్లాన్ క్రియేట్ చేసి మీ ముందు పెట్టి, మీ అందరి అనుమతితోటే మనకి ఉపాధి అవకాశాలు ఉంటూనే మనకి కాలుష్యాన్ని ఎలా నివారించాలి అన్న దాని మీద నా ప్రణాళికకి నాకు కనీసం ఒక 100 రోజుల సమయం కావాలి. ఆ 100 రోజుల సమయాన్ని మిమ్మల్ని ఇమ్మని నేను ఆర్థించడానికే నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. అధిక వర్షపాతం వచ్చినప్పుడు ఈ ప్రాంతం ముంపుకి గురవకుండా మరో పక్క డ్రైనేజీ పనులు చేపడుతున్నట్లు డ్రైనేజీ పనుల శంకుస్థాపనలో ఎమ్మెల్యే బోడ ప్రసాద్ అన్నారు. పెనమలూరు నియోజకవర్గం తాడిగడ మున్సిపాలిటీ పరిధిలోని పోరంకి నెడమానూరు వద్ద సుమారు 33 లక్షల నిధులతో నెడమానూరు నుంచి చెపలకుండి వరకు రెండో పక్క నిర్మించే డ్రైనేజీ పనులకు శాసనసభ్యులు బోడే ప్రసాద్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, స్థానికంగా నివాసం ఉండే వాళ్ళు డ్రైనేజీకి, రోడ్డుకి మధ్య మెరక తోలకుండా వర్షపు నీరు డ్రైనేజీలోకి వెళ్లే విధంగా సహకరించారని విజ్ఞప్తి చేశారు. నిర్మాణాలు కూడా డ్రైనేజీ దాటి చేయకూడదని, దాటి చేస్తే టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్మాణాలు కూల్చివేస్తారని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. పోరంకి నిడమానూరు రోడ్డు మెయిన్ రోడ్డుకి సంబంధించి ఒక సైడు డ్రైన్ ఇంత ముందే నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. రెండవ పక్క 33 లక్షల రూపాయలతోటి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇక్కడి నుంచి చేపల కుండీల దాకా ఈ డ్రైన్ నిర్మాణం చేయటం జరుగుతుంది. అధిక వర్షపాతం వచ్చినప్పుడు దాదాపుగా ఈ ప్రాంతం అంతా కూడా ముంపుకు గురవుతూ ఉంది. దాదాపు 4 అడుగులు 5 అడుగులు. ఒక పక్క డ్రైన్ కట్టినాక చాలా వరకు ఇబ్బందులు తొలగినాయి. రెండవ పక్క ఈరోజు నిర్మాణం చేపట్టడం జరిగింది. అయితే స్థానికంగా ఉన్న వాళ్ళకి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, డ్రైన్కి రోడ్డుకి మెరకలు తోలటం వలన రోడ్డు పాడవుతూ ఉంది. దయవుంచి రోడ్డు మీద ఉన్న నీరు డ్రైన్కి వెళ్ళే విధంగా మెరకలు తోలకుండా కనీసం ఆ నీళ్లు వెళ్ళే మార్గం అన్నా ఉంచాలనేది వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. దీనివలన రోడ్డు మీద నీళ్ళు నిలబడటమే కాకుండా రోడ్డు డ్యామేజ్ అవుతూ ఉంటుంది, ప్రయాణికులందరికీ కూడా నీళ్లు చిందుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మళ్ళీ నిర్మాణాలు కూడా డ్రైన్కి లోపల పక్కే నిర్మాణాలు చేయాలి, కానీ పరిధి దాటి వస్తే టౌన్ ప్లానింగ్ వాళ్ళు వాటిని మరి కూల్చివేతలకు గురి చేస్తారు. కాబట్టి ఎవరు కూడా డ్రైన్ దాటి ముందుకు రావద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తాం. జీఎస్టీ తగ్గింపు వలన సామాన్యులకు కొనుగోలు శక్తి పెరుగుతుందని సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ఎలక్ట్రానిక్ ఉత్సవ కార్యక్రమం ప్రారంభోత్సవంలో శాసనసభ్యులు బోడే ప్రసాద్ అన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం తాడిగడ మున్సిపాలిటీ పరిధిలో పోరంకి విఎన్వి ఇన్ఫ్రా రాయల్ రెజినందు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ఎలక్ట్రానిక్ ఉత్సవ కార్యక్రమాన్ని నియోజకవర్గ శాసనసభ్యులు బోడే ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, జీఎస్టీ తగ్గింపు వల్ల తగ్గిన రేట్లు సామాన్యులు తెలుసుకోవడానికి ఎలక్ట్రానిక్ ఉత్సవ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఎలక్ట్రానిక్ ఉత్సవ్ మేళా వారం రోజుల పాటు జరుగుతుందని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగపరుచుకోవాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జీఎస్టీ తగ్గింపుపై తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి తెలియజేయాలి, సామాన్య ప్రజల్లో కొనుగోలు శక్తి పెంచాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ పోరంకి ప్రియా పికిల్స్ పక్కన ఎలక్ట్రానిక్స్ ఉత్సవం, అంటే
గృహోపకరణాలు ఏదైతే ఉన్నాయో వాషింగ్ మిషన్స్, గ్రైండర్స్, మిక్సీస్, టీవీలు, ఫ్రిడ్జులు అన్నిటిపైన కూడా 28% నుంచి 18% జిఎస్టీ తగ్గించడం జరిగింది. ఒక్కొక్క వస్తువు పైన 2,000 రూపాయలు, 3,000 రూపాయలు కూడా ప్రజలకు ఆదా అయ్యే పరిస్థితులు ఉంది. అలాగే ప్రముఖ ఎలక్ట్రానిక్ షోరూమ్లన్నీ కూడా ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమంలో దాదాపు వారం రోజులు ఇక్కడే ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా, అలాగే ప్రత్యేకంగా షోరూముల వాళ్ళు కలిగించే డిస్కౌంట్ ఆఫర్లను కూడా పొంది మరి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమం ఏమిటంటే మనకు సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనేటువంటి కార్యక్రమం ఏదైతే మనకు రాష్ట్ర ప్రభుత్వము స్టార్ట్ చేసిందో ఇది దసరా నుంచి దీపావళి వరకు జరుగుతుందండి. 1 మంత్ వరకు జరుగుతోంది. ఇందులో ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే జిఎస్టీ రేట్లు ఏవైతే తగ్గాయో వాటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి అనేటువంటిది ముఖ్య ఉద్దేశం. సో మేజర్గా మనకు గృహోపకరణాలు ఏవైతే ఉన్నాయో ఏసీలు కానీ, టీవీలు కానీ, గ్రైండర్లు, అలాగే మిగిలినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి మీద జిఎస్టీ రేట్లు గణనీయంగా తగ్గించడం జరిగింది. ఇట్లా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి ప్రోగ్రాంలో భాగంగానే ఈ యొక్క ఎలక్ట్రానిక్ ఉత్సవం అనేటువంటిది ఈరోజు 10, 11, 2 రోజులు జరుగుతుందండి. ఈ పెట్టుకున్నటువంటి షాపుల వాళ్ళు కంటిన్యూ చేయాలి అనుకుంటే కనుక 19th వరకు, అంటే దీపావళి వరకు కూడా పెట్టుకునే ఆ వెసులుబాటు ఉందండి. తగ్గినటువంటి రేట్లకు సంబంధించినటువంటి వస్తువులు కొనుగోలు చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, ప్రజలందరూ కూడా వచ్చి ఈ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మేము కోరుచున్నామండి. ఈరోజు సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్లో భాగంగా ఇక్కడ ఎలక్ట్రానిక్ సంబంధించిన డివైసెస్ ఆల్ టీవీలు కానివ్వండి, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, ఇతరత్ర వస్తువులన్నీ కూడా ఈరోజు, రేపు, అలాగే దాని కొనసాగింపుగా ఒక వారం పాటు ఈ ఎలక్ట్రానిక్ ఉత్సవ్ అనే పేరుతో ఈ కార్యక్రమం జరగబడుతుంది. దీనిలో ఈ జిఎస్టీలో భాగంగా దాదాపు కొన్ని 28 నుంచి 18%, ఇంకొన్ని 5%, అలా రకరకాల స్లాబులు ఎక్కువ నుంచి తక్కువకు మార్చబడ్డాయి. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఇక్కడ మన తాడిగడప మున్సిపాలిటీ సంబంధించిన ప్రజలు ఉపయోగించుకోండి. దీంతో పాటు పేరెన్నిక గల కొన్ని ప్రముఖ సంస్థలైనటువంటి విజయ డిజిటల్, నవ్య ఎంటర్ప్రైజెస్, తర్వాత సోనో విజన్, ఇలాంటి చాలా సంస్థలు ఇక్కడ కొలువుజీరి ఉన్నాయి. కాబట్టి అక్కడ రకరకాల తమ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్ని ప్రదర్శిస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కలిసి ఈ జిఎస్టీలో ఉన్న స్లాబుల్ని జనాలకి ఉపయోగపడే విధంగా 2.0లో భాగంగా తగ్గించడం జరిగింది. మీరు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇది ఏ విధంగా అయితే తగ్గించబడ్డారో ఇది ప్రజల్లోకి బలంగా తీసుకుపోవాలనే ఆలోచనతో ఇలాంటి కార్యక్రమాలు చేపడతా ఉంది. అమరావతి ఎన్టీఆర్ భవన్ నందు జరిగిన మీడియా సమావేశంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ జగన్నాటకాలు జనం నమ్మరు అని స్పష్టం చేశారు. ప్రజలు రాక యాత్ర పూర్తిగా ఫెయిల్ అయిన పరిస్థితుల్లో ఆయన మాటల ద్వారా ఆయనలోని ఫ్రస్ట్రేషన్ని బయటపెడుతూ ఎటువంటి సబ్జెక్టు లేకోకుండా ప్రజలకు మేలు చేసే ఆలోచనలు ఒక్కటి కూడా ఆయన మాటల్లో కనపడకుండా ఏదో పురాణం చెప్పినట్లు పెడబొబ్బలు పెడుతూ అరుపులు అరుస్తూ ఆయన ఉపన్యాసం అర్థమవుతుంది. ఆ ఉపన్యాసాన్ని వింటే ఆయనలో ఫ్రస్ట్రేషన్ ఏంటో కూడా అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాను. నిజంగా ప్రజల నుంచి ఆయనకి ఈ విషయంలో ఏదైతే పీపీపీ మోడల్ మీద వైసీపీ నాయకత్వం కానీ, వైసీపీ నాయకులు కానీ రోడ్లెమ్మటే పడి పొర్లు దండాలు పెడుతున్న దానికి ప్రజల నుంచి ఏదన్నా స్పందన కానీ, సపోర్ట్ కానీ, పీపీపీ మోడల్ మీద వ్యతిరేకత కానీ ఉంటే ఆయన ఆ విధంగా గవ్వకైకలు పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఎక్కడ పెట్టారండి ఆయన ప్రెస్ మీటు? ఆయన ఏదో ఫోటోలు చూపిస్తూ ఉన్నారు. ఈ విధంగా ప్రతి ఫోటోని ఏది ఆర్కిటెక్ట్ కనుక బొమ్మ గీసిస్తే ఆ బొమ్మల్ని చూపిస్తూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారు మీకు కాలేజీలు శాంక్షన్ చేసిన తర్వాత ఎందుకు పూర్తి చేయలేకపోయారని చెప్పేసి నేను ప్రశ్నిస్తామన్నా. నేను మీరు ఏ మేరకు నిధులు ఖర్చు చేయగలిగారని చెప్పేసి కూడా నేను ప్రశ్నిస్తామన్నా.
మీరేదైతే నర్సీపట్నం కాలేజీ అని చెప్పేసి గవకేకలు పెట్టారో, లేకపోతే ఉత్తరాంధ్ర మీద లేని ప్రేమను ఏ విధంగా ఒలకపోశారో, ఆ ఉత్తరాంధ్రలోని కాలేజీలకి మీరు ఏమాత్రం ఖర్చు పెట్టారో ఒకసారి ఉత్తరాంధ్ర ప్రజలకి అక్కడే చెప్పి అక్కడి నుంచి కదలాలని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నాను. నేను ఈరోజు పీపీపీ మోడల్ గురించి మీరు ఏదో గావకేకలు పెడతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, నేను జగన్మోహన్ రెడ్డి గారు, పీపీపీ అంటే మీ ఉద్దేశంలో ప్రైవేటైజేషన్ అని చెప్పేసి ఎందుకు అంటున్నారు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నేను మీకు అవగాహన ఉండి మాట్లాడుతున్నారా, లేకపోతే అవగాహన లేకోకుండా ప్రజల్ని మభ్యపెడటానికి, మీ అరాచకాలని దాచిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. నేను గంగవరం పోర్టు కానివ్వండి, భోగాపురం ఎయిర్పోర్ట్ కానివ్వండి, మచిలీపట్నం పోర్టు కానివ్వండి, ఇవన్నీ కూడా మీ హయాంలో పీపీపీ మోడల్లో ఇచ్చిందే కదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. నేను ఈరోజు పీపీపీ మోడల్ని వ్యతిరేకిస్తున్న మీరు 18 సెప్టెంబర్ 2020న విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ని జీజీహెచ్ విజయవాడ కన్సిస్టింగ్ ఆఫ్ ఓపీడీ ఏరియా, క్యాత్ ల్యాబ్, కార్డియాక్ ఐసీయూ అండ్ కార్డియాలజీ వార్డ్స్ అండ్ అదర్ కామన్ ఏరియాస్ టు మెసర్స్ సేఫ్ న్యూట్రియన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎందుకు అప్పచెప్పారు అని చెప్పేసి అడుగుతా ఉన్నా. నేను మీరే కదా ఈ పీపీపీ మోడల్లో ప్రైవేటైజేషన్కి, ప్రైవేట్ పార్టీకి విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో పూర్తిగా నిర్మాణం పూర్తయిపోయిన హాస్పిటల్ని మీరు ఈ సర్వీసెస్కి కార్డియాక్ జీజీహెచ్ విజయవాడ కన్సిస్టింగ్ ఆఫ్ ఓపీడీ ఏరియా, క్యాత్ ల్యాబ్, కార్డియాక్ ఐసీయూ అండ్ కార్డియాలజీ వార్డ్స్ అండ్ అదర్ కామన్ ఏరియాస్ టు మెసర్స్ సేఫ్ న్యూట్రియన్స్ ప్రైవేట్ లిమిటెడ్కి మీరు అప్పచెప్పారా లేదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నేను మరి ఈరోజు కూటమి ప్రభుత్వం 50% సీట్లని మన తెలుగు బిడ్డలకి, మెరిట్ పొందిన తెలుగు బిడ్డలకి సీట్లు అందిస్తూ ఉంటే ఎందుకు బాధపడుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. నేను మీరు ఏ విధంగా అయితే మన బీకే మేనేజ్మెంట్స్కి, ఎన్ఆర్ఎస్కి ఇచ్చారో మేము కూడా 50% అదేవిధంగా ఎన్ఆర్ఐకి లేకపోతే మేనేజ్మెంట్కి ఇచ్చాం. కానీ మీరు కేవలం 35% మాత్రమే, 50%, 35% మాత్రమే మెరిట్ స్టూడెంట్స్కి 15,000 రూపాయలు ఫీజుకి ఇస్తే మేము 50% సీట్స్ ఇస్తున్నాం. ఇది సహించలేకపోతున్నావా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. అంటే మీ బాధ అంతా కూడా తెలుగు మెరిట్ స్టూడెంట్స్కి మేలు జరుగుతుందని చెప్పేసి బాధపడుతున్నారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. నేను ఈరోజు మీరు చేసిన ఆర్థిక విధ్వంసం మూలంగా ఈ రాష్ట్రంలో ఈరోజు మీరు ఆఖరికి 20 సంవత్సరాల మద్యం మీద వచ్చే ఆదాయాన్ని కూడా తాకట్లు పెట్టి అప్పులు తీసుకుని ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసేస్తే బాధ్యత కలిగిన ఒక ప్రభుత్వంగా, ఎంతో అనుభవం కలిగిన ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయినా సరే ఈ రాష్ట్రంలో స్టూడెంట్స్కి విద్యను అందించాలి అని చెప్పేసి ఒక విధానాన్ని తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా యాక్సెప్ట్ చేసిన విధానాన్ని పీపీపీ మోడల్ని తీసుకొచ్చి మీరిచ్చిన స్టూడెంట్స్ కంటే, మెరిట్ స్టూడెంట్స్ కంటే కూడా ఎక్కువ మంది స్టూడెంట్స్కి సీట్లు ఇచ్చి చేస్తుంటే ఎందుకు ఈ నానాయాగి చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారు? ఏ రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఆయన చేతకానితనం బయటపడి ఆయన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ యాత్రలో లేకపోతే ఈ ప్రయత్నాలు చేస్తానని చెప్పేసి మనం చేస్తాం. నిజంగా ఆయన చెప్పే ఉపన్యాసం ఏదైతే ఉందో, నేతి బీరకాయలు నెయ్యి ఎట్లా ఉంటుందో ఆయన ఉపన్యాసాల్లో కూడా వాస్తవాలు అట్లా ఉంటాయని చెప్పేసి మనం చేస్తాను. నర్సీపట్నం కాలేజీ ఫోటోలు చూపిస్తా ఉన్నాడు. ఎక్కడికైతే ఆయనకి షేమ్ ఫీల్ అవ్వాలి, సిగ్గుపడాలని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. అంటే ఒక ముఖ్యమంత్రి గారిని అటువంటి పరుచు పదజాలంతో, మాజీ ముఖ్యమంత్రిని పరుచు పదజాలంతో మాట్లాడకూడదేమో, కానీ ఆయన విధానం చూస్తుంటే ఆ విధంగా మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. ఆయన కేవలం 8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన నర్సీపట్నం కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఆయన ఆ విధంగా మాట్లాడతాం ఎంత మేరకు సబబో ఒకసారి అర్థం చేసుకోవాలి ప్రజలందరూ కూడా అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. అమరావతి ఎన్టీఆర్ భవన్ నందు జరిగిన మీడియా సమావేశంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాట్లాడుతూ ప్రైవేటీకరణకు ఆద్యుడు జగన్ రెడ్డే అని పేర్కొన్నారు. ఇవాళ ఈ రోజున మీ ముందు మేము చూపిస్తున్నటువంటి జీవో ఏదైతే ఉందో, జీవో నెంబర్ 108, జీవో నెంబర్ 108 డేటెడ్ 19/7/2023. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ లైన్లోనే మాట్లాడుకుందాం సార్, జీవోల గురించే మాట్లాడుకుందాం. ఇవాళ ఈ జీవో తమరే కదా ఇచ్చింది,
నిన్నేదో గాలిలో ఊపుతా ఉన్నారు ఆ జీవో ఈ జీవో అని చెప్పి. ఈ జీవోని కూడా చూపించండి సార్, ఈ జీవో గురించి కూడా మాట్లాడండి. 19/7/2023 ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మీరే, జీవో నంబర్ 108 ఇచ్చింది మీరే. ఈ జీవోలో ఏముందో కూడా ఒకసారి చూద్దాం. ఈ జీవో ప్రకారం చాలా స్పష్టంగా the government have issued orders categorizing the seats in the government medical colleges permitted from the academic year 23-24 onwards as follows. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఈ పర్సంటేజ్ ప్రకారం సీట్లు కేటాయించాలని తమరు ఇచ్చినటువంటి జీవో. ఏముంది జీవోలో? 15% of total seats in each new government medical college shall be allocated to all India quota. 15% all India quota, okay. Out of the remaining 85% of the seats, 50% of seats are categorized as competent authority అంటే జనరల్ కేటగిరీ. మిగతా 85%లో 50% జనరల్ కేటగిరీ అంటే కన్వీనర్ కోటా. మిగతా 50% ఏం చేశారు సార్ తమరు? 35% ఆఫ్ ద సీట్స్ యాజ్ కాంపిటెంట్ అథారిటీ సెల్ఫ్ ఫైనాన్సింగ్. గతంలో లేనటువంటి సెల్ఫ్ ఫైనాన్సింగ్ విధానానికి శ్రీకారం చుట్టి 35% సీట్లు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రవేశపెట్టింది మీరు. 15% ఆఫ్ ద సీట్స్ ఆర్ కాంపిటెంట్ అథారిటీ ఎన్ఆర్ఐ కోటా. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో గతంలో లేనటువంటి కోటాలు ప్రవేశపెడుతూ తమరు విడుదల చేసినటువంటి జీవో జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఫీజులు కూడా మీరే పెట్టారు కదా. దీనిలో మీరు చూసినట్లయితే జనరల్ కేటగిరీ కాంపిటెంట్ అథారిటీ కన్వీనర్ కోటా 15,000. సెల్ఫ్ ఫైనాన్సింగ్ విధానంలో 12 లక్షల రూపాయలు ఫీజు పెట్టింది కూడా మీరే కదా. ఎన్ఆర్ఐ కోటా 20 లక్షలు పెట్టింది మీరే కదా. మరి ఈ జీవో గురించి ఎందుకు మీరు మాట్లాడలేకపోతా ఉన్నారు? ఏమీ ఎరగనట్టు ఎందుకు నటిస్తూ ఉన్నారు? ఇవాళ ఈ జీవోకి విరుద్ధంగా ఈ ప్రభుత్వం ఏమన్నా ఒక్క అడుగు ముందుకు వేస్తుందా? ఇదిగో ఈ జీవోకి విరుద్ధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది అని మీరు రుజువు చేయగలరా? వీఆర్ ఆస్కింగ్ ఏ స్ట్రైట్ క్వశ్చన్. మీరు విడుదల చేసినటువంటి జీవోకు విరుద్ధంగా ఇవాళ ఈ ప్రభుత్వం ఏమన్నా ఒక్క అడుగు వేరేగా ముందుకు వెళ్తుందా మీరు చెప్పండి. కాకపోతే ఇక్కడ ఒక మంచి ఏం జరుగుతూ ఉందో, పీపీపీ విధానం వల్ల అదనంగా సీట్లు ఏ విధంగా పెరగబోతా ఉన్నాయన్నది కూడా ఇవాళ చెప్పాలి రాష్ట్ర ప్రజలకి. ఇవాళ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేటటువంటి మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో దానిలో 15% ఖచ్చితంగా ఆల్ ఇండియా కోటాకి వదిలిపెట్టాలి. 15% ఆఫ్ ద సీట్స్ ఆర్ కంపల్సరీ ఇయర్ మార్క్డ్ ఫర్ ఆల్ ఇండియా కోటా. అదే మనం ప్రైవేటు ఆధ్వర్యంలో పీపీపీ మోడల్లో కనుక మనం కళాశాలలు ఏర్పాటు చేసినట్లయితే మనకి అదనంగా 11 సీట్లు ప్రతి కాలేజీలో కూడా పెరిగేటటువంటి పరిస్థితి ఉంది. ఇదొక్కసారి ఈ టేబుల్ మీరు గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి 108 జీవో తీసుకు రాకముందు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, తీసుకు వచ్చిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పీపీపీ విధానంలో ముందుకు వెళ్ళటం వల్ల సీట్లు ఏ విధంగా పెరుగుతాయి అన్నది ఒక కంపారిజన్. అత్యవసర కౌన్సిలర్ల సమావేశం నిర్వహించినట్లు ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్ వల్లభనేని నాని అన్నారు. ఉయ్యూరు నగర పంచాయతీ నుంచి మున్సిపల్ గ్రేడ్ 2గా మార్చడంతో గతంలో ఉన్న 20 వార్డులు 29 వార్డులుగా మార్చడం కోసం సమావేశం నిర్వహించామన్నారు. నియోజకవర్గ శాసనసభ్యులు బోడే ప్రసాద్ సహకారంతో ఉయ్యూరులో జరుగుతున్న అభివృద్ధి పనులకు ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈరోజు ఉయ్యూరు మున్సిపాలిటీలో సమావేశం జరిగింది, అత్యవసర సమావేశం. ఆ సమావేశంలో మున్సిపాలిటీ గ్రేడ్ 2 అవటం వలన నగర పంచాయతీ నుంచి 20 వార్డులకు గాను 29 వార్డులు పెరగటం జరిగింది. వాటి మీద మనం ఉయ్యూరు వార్డులు విభజించి
29 వార్డులు కూడా ఈరోజు సమావేశంలో పెడతాం జరిగింది. కౌన్సిలర్లు అందరూ కూడా ఆమోదించడం జరిగింది. ప్రతి వార్డుకు కూడా 1100, 1200 కాడికి ఓట్లుగా విభజించడం జరిగింది. రేపు ఒక వారం రోజుల్లో టౌన్లో మన మున్సిపాలిటీలో మన ఉయ్యూరు మ్యాప్ మొత్తం కూడా ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా సచివాలయాల్లో కూడా వార్డులు విభజించినవి ఏ వార్డుకు ఆ వార్డు బ్యానర్ ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నా. ప్రజలు ఎవరైనా ఉంటే ఆ మ్యాప్ని కూడా దగ్గర ఉన్న సచివాలయంలో పరిశీలించుకోవచ్చు. అభివృద్ధి పనులకి 15th ఫైనాన్స్లో వచ్చినాయి కొన్ని డ్రైన్లు, మన కాటర్ రోడ్డుకి డివైడరు, ఇవన్నీ కూడా 4-5 అంశాలు వాళ్ళే ఆమోదించడం జరిగింది. మిగతా పనులు కూడా కొద్దిగా ఒక 5-6 రోడ్లు వేయాల్సినవి ఉండే, అవి కూడా త్వరలో పూర్తి చేస్తాం. మన ఊర్లో 90% రోడ్లు, డ్రైన్లు కూడా చాలా మటుకి పూర్తి చేయడం జరిగింది. పాలకవర్గం మన ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో ప్రజలందరూ కూడా బాగుందని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా పోస్ట్ ఆఫీస్ రోడ్డు, గీతా మందిరం రోడ్డు, షాదీఖానా రోడ్డు కూడా బాగా పెద్దది చేయటం జరిగింది. ప్రజలు ఎందుకంటే ట్రాఫిక్ కొంచెం ఇబ్బందిగా ఉందని రోడ్లు కూడా విస్తరణ చేయటం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన. తొలుత కలెక్టరేట్ లో ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారులతో భేటీ. పోరంకి నెడమానూరు రోడ్డు నుంచి చెపలకుండి వరకు నిర్మించే డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన శాసనసభ్యులు బోడ ప్రసాద్. జీఎస్టీ ఎలక్ట్రానిక్ ఉత్సవ మేళాను ప్రారంభించిన శాసనసభ్యులు బోడ ప్రసాద్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరణ తర్వాత ముఖ్యాంశాల్లో కలుద్దామంతవరకు చూస్తూనే ఉండండి మన పెనమలూరు న్యూస్.